హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 70 ఫోకస్. నేను రచన. చిన్న పిల్లలు పుట్టిన తర్వాత కొందరు త్వరగా మాట్లాడతారు, కొందరు లేటుగా మాటలు వస్తుంటాయి, కొందరు నత్తి మాట్లాడడం జరుగుతుంది, కొందరికి బొంగురు గొంతు వస్తుంది. ఇలా రకరకాల లక్షణాలు అయితే ఉంటాయి. అసలు ఎందుకు వస్తుంటాయి, వాటి లక్షణాలు ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గంగరాజు సార్ ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. చిన్న పిల్లలు పుట్టిన తర్వాత కొందరు త్వరగా మాటలు వచ్చేస్తుంటాయి, అంటే చెప్పకుండా కూడా ఆటోమేటిక్గా పేరెంట్స్ మాట్లాడేటప్పుడు విన్నప్పుడు కానీ అలా వస్తూ ఉంటాయి. కొందరికి లేట్గా వస్తుంటాయి. అసలు లేట్గా రావడానికి రీజన్ ఏంటి, అసలు వాళ్ళ లక్షణాలు ఏంటి? అసలు నేను చెప్పాలి అని అంటే ఇక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటి, అండ్ తర్వాత జెనెటికల్ ఇష్యూస్ కొన్ని, అలాగే పిల్లల్లో ఉన్నటువంటి ఫిజికల్ అండ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వలన వీళ్ళకి మాటలు అనేటువంటివి చాలా లేట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి మీరు అన్నట్టు తొందరగా వస్తూ ఉంటాయి. వాళ్ళలో ఏంటి అని అంటే ఇది లాంగ్వేజ్ ఎక్స్పోజర్ ఉండి, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉండి, పిల్లలు యాక్టివ్గా ఉండి, వాళ్ళ చుట్టూ ఫ్యామిలీ ఎక్స్పోజర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే కనుక మనకి లాంగ్వేజ్ ఎక్స్పోజర్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు తొందరగా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది 1 ఇయర్లోనే మాట్లాడతారు. జనరల్గా సర్వసాధారణంగా పిల్లలు ఒక 1 ఇయర్ లోపు మాట్లాడాలి, అంటే 1 ఇయర్లో మాట్లాడాలి. ఖచ్చితంగా 1 ఇయర్కి అయితే కనుక ఫస్ట్ వర్డ్ అయితే అచీవ్ అవ్వాలి. సో డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ కొంతమంది పుట్టగానే లో బర్త్ వెయిట్ కానివ్వండి, కొంతమందికి పుట్టగానే ఫిట్స్ ఉండడం కానివ్వండి, కొంతమందికి నియోనేటల్ జాయిండీస్ ఉండడం వల్ల కానివ్వండి, కొంతమందికి జాయిండీస్తో పాటు కొంతమందికి చిన్నపిల్లలు డెంగ్యూ రావడం కానివ్వండి, వైరల్ ఫీవర్స్ రావడం కానివ్వండి, ఐ ఫీవర్స్ కానివ్వండి, అదర్ జెనెటికల్ ఫ్యామిలీ ఇష్యూస్, అదర్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ ఇలాంటివి ఏమైనా ఉన్నటువంటి సందర్భాల్లో పిల్లలకి ఆ మాట రావడం అనేటువంటిది చాలా డిలే అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది అల్టిమేట్గా ఫిజికల్ అండ్ మెంటల్ స్టేటస్ డెవలప్మెంట్లో ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక ఏదర్ ఇట్ ఈజ్ డిసీజ్ పరంగా కానివ్వండి, లేకపోతే డిజార్డర్ పరంగా కానివ్వండి, ఎక్కడ ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక మనకి మాట ఆలస్యమయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి పిల్లల్ని, అంటే మాట లేట్గా రావడం గమనించినట్టయితే మీరు వెంటనే కన్సల్టెంట్ స్పీచ్ పెథాలజిస్ట్ డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే వారు తగినటువంటి టెస్టులు చేసేసి కారణాలకు అనుగుణంగా వాళ్ళు ట్రీట్మెంట్ ఆప్షన్స్ను సూచించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ జనరల్గా మా కిమ్స్ హాస్పిటల్ అయినట్లయితే ఇక్కడ ఎక్కువైంది అంటే మల్టీ టీమ్ అప్రోచ్ ఉంది అన్నట్టు. అంటే టీమ్ అప్రోచ్ ఇక్కడ న్యూరాలజిస్ట్ కానివ్వండి, ఈఎన్టీ కానివ్వండి, సైకియాట్రిస్ట్ కానివ్వండి, స్పీచ్ పెథాలజీ డాక్టర్ కానివ్వండి, అదర్ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్ కానివ్వండి, లేకపోతే కనుక ఫిజియోలాజికల్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా ₹1 ఉంటాయి. బయటకి మాకు తేడా ఏంటి అని అంటే ఇదే. ఇక్కడ మేము ఏంటి అని అంటే కనుక ఎక్కువగా ఎవిడెన్స్ బేస్డ్ మీద ఫోకస్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది, ఐడెంటిఫై ఏమేమి చేసినాము, వీటన్నిటిపైన ప్రైమరీగా అండ్ మెడికల్ అండ్ రిహాబిలిటేటివ్ ఆస్పెక్ట్లో ఎక్కువగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సార్ అలాగే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయినా కూడా వాళ్ళకి దాదాపుగా మాటలు మాట్లాడడానికి కూడా ఎంత నేర్పించినా కూడా కొంచెం నత్తిపోతుంటుంది. సో వాళ్ళకి ఫిజికల్గా ఏమన్నా లైక్ ఎక్సర్సైజెస్ అలాంటివి ఏమన్నా అవసరం ఉంటుందా? ఇక్కడ మనకు వచ్చేది ఇది కొన్ని విషయాల్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు పిల్లలకి నత్తి ఎందుకు వస్తుంది అన్నటువంటిది మనం చూసుకోవాలి. అసలు నత్తి వస్తుంది అయినా ఏజ్ ఎలాంటిది, ఎంత ఏజ్ అనేటువంటిది చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 7 ఇయర్స్ బిలో పిల్లలు అన్నట్లయితే కనుక ఆ సమస్యను పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు. మనం కొద్దిగా అంటే కనుక ఈ అప్ టు 7 ఇయర్స్ వరకు ఫోనలాజికల్ డెవలప్మెంట్ అని అంటాం అన్నట్టు. అంటే ఫోనలాజికల్ డెవలప్మెంట్ ఏంటి అని అంటే లాంగ్వేజ్ అనేటువంటిది అప్ టు 7 ఇయర్స్ వరకు డెవలప్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎక్కువగా కొన్ని సందర్భాలలో ఎక్కువగా సుపీరియారిటీ కాంప్లెక్స్ వలన, లేకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వలన, లేకపోతే అదర్ ఫోబియాస్ వలన పిల్లలు ఏంటి అని అంటే గబగబా మాట్లాడేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఎవరైనా చెప్పు అని ప్రెజర్ పెట్టినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఆ డిమాండ్కి అనుగుణంగా ఏదైతే మన నెసెసిటీకి అనుగుణంగా మాట్లాడే క్రమంలో వాళ్లకు సర్వసాధారణంగా ఎక్కువగా నత్తి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో సైకోజెనిక్ గాను, లేదు అని అంటే కొంతమందికి స్ట్రక్చరల్ గాను ప్రాబ్లం ఉండవచ్చు. అంటే కనుక ఈ అంటే లోపల ఏమైనా బ్రెయిన్ స్టెమ్లో కానివ్వండి, బ్రెయిన్లో కానివ్వండి ఎక్కడైనా ట్యూమర్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అంటే ఆ నత్తి ఎందుకు వస్తుంది అనేటువంటిది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకున్నట్లయితే
ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటువంటిది అంటే అప్పుడు ఏమైనా స్ట్రోక్ వల్ల లేక బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వలన లేకపోతే కనుక ఇది ప్యూర్ స్టట్టరింగా అంటే కనుక మామూలుగా నత్తినానా కేవలం ఇలాంటివి చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా బ్రెయిన్లో ట్యూమర్స్ వల్ల కానివ్వండి లేకపోతే అదర్ మెడికల్ ఇష్యూస్ వల్ల కానివ్వండి వచ్చినట్లయితే దానికి వెంటనే ట్రీట్మెంట్ అనేటువంటిది ఏదైనా సర్జికల్ ఆర్ మెడికల్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. సో ఓకేనా, తద్వారా ఒకవేళ ఇట్ ఈస్ ప్యూర్ స్టటరింగ్ అనుకున్నట్లయితే కనుక అంటే కనుక ఫోనలాజికల్ డిజార్డర్గా కన్సిడర్ చేసేసి మేనేజ్మెంట్ అయితే అప్పటికప్పుడు అంటే బిలో 7 years లోపు ఉంటే కనుక ఏం మేనేజ్మెంట్ పెద్దగా యాక్టివ్గా ఉండదు. ఒకవేళ పోస్ట్ 7 years అంటే 7 years తర్వాత ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే దాన్ని నత్తిగా పరిగణించేసేసి వాళ్ళకు ఫ్లూయెన్సీ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫ్లూయెన్సీ థెరపీ అని అంటే ఇక్కడ ఏంటంటే సైకోజెనిక్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, అలాగే మోటార్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, అలాగే కంప్లీట్ రిహాబిలిటేటివ్ ప్రాసెస్ అంటే ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళకి ఈ నత్తిని అనేటువంటి దాన్ని శాశ్వతంగా మనకు క్లియర్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలాంటి సర్జరీస్ అనేటువంటిది అవసరం లేదు, ఎలాంటి మెడికల్ మేనేజ్మెంట్ అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీలో ఎవరికైనా నత్తి ఇలాంటివి ఉన్నట్లయితే కిమ్స్ సన్షైన్ బేగంపేట బ్రాంచ్ సంప్రదించినట్లయితే మీ కంప్లీట్ ట్రీట్మెంట్ ప్లాన్ కానివ్వండి, డయాగ్నోస్టిక్ ప్లాన్స్ కానివ్వండి అవైలబుల్ ఉన్నాయండి. సార్ అలాగే మీరు ఇంతకుముందు అన్నట్టు డిమాండ్గా పిల్లల్ని ఇది అనండి అది అనండి అని అనొద్దు అని మీరు చెప్పారు. అంటే చాలామంది అంటే సరదాగా అమ్మ అను, అత్త అను ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంటుందా? అమ్మ అను, అత్త అను, తాత అను అనేటువంటిది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్, అలా అనాలి కూడా. అలాంటివి పిల్లలకి ఏంటంటే దే విల్ ఎంకరేజ్ దట్ అన్నట్టు. ఓకేనా, అండ్ అమ్మ అను, అత్త అను, చూడు అత్త వచ్చారు, తాతయ్య వచ్చారు, మామ వచ్చారు, చూడు ఎంత బాగా మాట్లాడు అత్త అను, మామ అను. ఇట్స్ క్వైట్ న్యాచురల్ ప్రాసెస్. పిల్లలకి అది ఎంకరేజ్గా ఉంటుంది. చెప్పు దిస్ ఇస్ ద వే. అంటే ఎక్కడ వాళ్ళు మనం అంటే ఒత్తిడి కలిగించే విధంగా చెప్పకూడదు ఏదైనా కూడా పిల్లలకి. అలా ఒత్తిడి కలిగించే విధంగా చెప్పినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి మానసిక ఎదుగుదలకు అంత వాళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి దే విల్ ఫీల్ సంథింగ్ ఫోబిక్. ఓకేనా, ఆ ఫోబిక్లో వాళ్ళు ఏమవుతారంటే దే విల్ స్టార్ట్ టు స్టటర్ అంటే నత్తిగా పలకడానికి ఇలాంటి సందర్భాల్లో ఉంటాయి అన్నట్టు. సో మామూలుగా ఎంకరేజ్మెంట్ వేరు. నాన్న అమ్మ వచ్చింది చూడు, అత్త వచ్చింది చూడరా నీకేం తీసుకొచ్చిందో. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. అమ్మ వచ్చింది చూడరా ఏమొచ్చింది, దిస్ ఇస్ ద డిఫరెన్స్. మనం బాలయ్య సినిమాలో చూస్తుంటాం, ఆయన చాలా బాగా డైలాగ్ డెలివరీ ఉంటుంది. ఒకే డైలాగ్ని చాలా విధాలుగా ఆయన డెలివర్ చేస్తుంటారు. ఒక డైలాగ్లో కరుణరసం చూపిస్తాడు, అదే డైలాగ్లో రౌద్ర రసాన్ని కూడా చూపిస్తాడు. ద సేమ్ వే ఇక్కడ కూడా కమ్యూనికేషన్ ఎప్పుడైతే మనం పిల్లలతో చేసేటప్పుడు చాలా సౌమ్యంగా చాలా సాఫ్ట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైతే గదిమితే అంటే భయపడిస్తే అప్పుడు స్టటరింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది తప్పితే మామూలుగా ప్రేమతో చెప్పినప్పుడు, ప్రేమతో డిమాండ్ చేసినప్పుడు ఇలాంటి స్టటరింగ్ వచ్చేదానికి అవకాశం లేదు.